అమ్మా ఏటి చూస్తున్నావు? ఇంటికి రారా అని ఎన్నిసార్లు పిలిచినా రావు. అలాంటిది నువ్వొస్తే వర్షం పడాలి కదా, అదే చూస్తున్నాను. చాలా చేసావులే, లోపలికి పద. రే ఏంటి సడన్ గా ఏదైనా పని మీద వచ్చావా? ఫ్రెండ్ పెళ్ళుంటే వచ్చానండి. ఏమే ఏమన్నా బట్టలు వేస్తుంటే తీసే గ్యారంటీ వర్షం వస్తుంది. ఓ నీ ఫిలాసఫీ కనెక్ట్ అయిన అమ్మాయి మళ్ళీ నీ లైఫ్ లోకి ఎంటర్ అవడం, నిన్ను అడ్డం పెట్టుకుని పెళ్లి ఎస్కేప్ అవడం ఏంట్రా? అదే మరి డెస్టినీ అంటే. ఇంతకే అమ్మాయి నీకు నచ్చిందా? నచ్చిందా అంటే బాగా నచ్చింది మాయా. కొత్తగా సిగ్గుపడుతున్నారు. హలో హలో, ఎవరు? నేను సార్ అమృతని. చెప్పండి చెప్పండి. నేను వైజాగ్ వచ్చాను. రేపు మీరు ఫ్రీగా ఉంటే మేమందరం బయటకు వెళ్తున్నాం. మీరు నాతో వస్తే. నేను ఫ్రీగానే ఉన్నానండి, తప్పకుండా వస్తాను. ఓకే సార్, బాయ్. జాగ్రత్త. ఏమండి ఎక్కడికి వెళ్తున్నాం మనం? అక్కనే లంక గ్రామంకి సార్. రీసెంట్ గా తుఫాన్ వచ్చింది కదా, సో అక్కడ చేపల వాళ్ళ వలలు పడవలు కొట్టుకుపోయాయి. మేమే మనీ కలెక్ట్ చేసి కొన్ని వలలు కొన్నాం, అవి పంచడానికి వెళ్తున్నాం. నైస్. ప్రెసెంట్ ఏ జాబ్ చేస్తున్నారండి? మన కాలేజ్ లోనే జూనియర్ లెక్చరర్ గా వర్క్ చేస్తున్నాను సార్. ఓ వెరీ నైస్. మన కాలేజ్. నాకు చిన్న డౌట్. చెప్పండి సార్. నేను మీ పెళ్లికి వచ్చాను కాబట్టి నన్ను చూపించి ఎస్కేప్ అయ్యారు. నేను రాకపోయింటే పెళ్లి చేసుకునేదాన్ని సార్. ఏంటి? అవును, ఫస్ట్ నైట్ రూమ్ కూడా వెళ్ళేదాన్ని. ఆ? రూమ్ నుంచి 10 minutes లో బయటకు వచ్చి ఆ గోవింద్ సంసార జీవితానికి పనికిరాడని చెప్దామని డిసైడ్ అయ్యాను సార్. గోవిందు కరెక్ట్ గానే కదా సార్? మైండ్ బ్లోయింగ్ ప్లాన్ అండి, మైండ్ బ్లోయింగ్ అంతే. మాయమ్మే నువ్వు చల్లగుండాలమ్మా. ఏంటిరా ఇదే? ఏంటిదే? రావణుడి లంకలో రావుణ్ణి సాటుగా పంపగలేదురా. నాకు పడవలు వాళ్ళు పోనాయి, ఓ 10 ఇచ్చేయండి. పదా రావణుడంటే 10 తలలుంటాయి, తలకో వాళ్ళు ఇచ్చేయండి అంతే. ఎవడని అయ్యాడు? ఈ ఊరికి పట్టిన పెంట అయ్యాడు. ఏటైనా మంచి జరిగినదనుకో తట్టుకోలేడు, సముద్రంలో కొట్టుకుపోనాడు కదా పాపిష్టు. మాట లేడీస్ రా, లేడీస్. ఎవడురా నువ్వా? ఎవడో నానెవరైతే నీ గేట్లే అన్నయ్య. ఇందాక నేను చూస్తున్నాను. రావణుడంతావు, లంకంతావు, పురాణాల మీద మంచి గ్రిప్ ఉన్నదేటి. రావణ్ అంటే లైకింగ్ అదేంటి? చిన్న నాటకం ఉంది, అర్థం ఏంటి? నాటకం ఏంటి తమ్ముడా? సపోజ్ నువ్వు ఈ లంకకి రావణుడువే అనుకో. ఇది సీతమ్మ కుటీరమే అనుకో. నువ్వు రావణుడలా వచ్చి సీతాదేవిని ఓటుకెళ్ళిపోయినావు అనుకో. పదవులేటి అన్ని ఓలలు నీయే. మరి సీత ఎక్కడ తమ్ముడో? ఇదిగో నేటి సీత. నువ్వు ఓటుకెళ్ళిపో అన్నయ్య. ఏటమ్మా సీత, ఏటి చూస్తున్నావు? నీ కుటుంబం వైపు వెళ్ళు. బేగెలు సీతమ్మా. పురాణాలు కదా అన్నయ్య, పద్ధతికి వెళ్దాం. సీతమ్మను ఒట్టుకెళ్ళాలంటే లచ్చన తమ్ముడు గీత దాటి ఒట్టుకెళ్ళాలి కదేటి. లచ్చన, ఓ లచ్చన అనయ్య బేగ వచ్చి గీత గీరా. వచ్చేస్తున్నాను అనయ్య, వచ్చేస్తున్నాను. ఈతే కదా గీత రెడీ అనయ్య. అదేమన్నా నిజంగా లచ్చన గీత ఏంట్రా? దాటి లట్టుకొచ్చేయండి. అలాగే ఎక్కడికన్యా లచ్చన గీత దాడతావా? అంత సులువేటి గీత దాడతాను, గీత దాడతాను. తమ్ముడు, ఏంటిది? లచ్చన గీత కదా అన్నయ్య, చిన్న సుగ కొట్టది. ఎలాగా చూసుకొని. రావణుడి బట్టలందరూ అయిపోయినారన్నయ్య. ఇప్పుడు రావణుడి డైరెక్ట్ గా బరిలో దిగితే బాగుంటది. పేగొచ్చే వస్తాడు, రావండే వస్తాడు. ఆగిపోయేటన్యా,
రచ్చన రేఖ వరకు కరెస్టే తమ్ముడు ఆ, కానీ మనం ఆడుతున్న నాటకం తప్పైపోదా తమ్ముడు ఏటితో పనియా సీత గీత దాటి వెళ్ళిపోస్తే రౌండ్ ఒట్టుకెళ్ళాలి గాని రౌండ్ గీత దాటి సీత ఒట్టుకెళ్ళటం ఏంటి తమ్ముడు తప్పు కదా గొప్ప లాజిక్ కొట్టేస్తున్నావు నీవు కరెస్టే మరి? ఓ సీతమ్మా ఆ గీత దాటి వెళ్ళిపోతే చెప్తాను ఆ, నేను చెప్తున్నా కదేంటి వెళ్ళిపోచ్చాయి దాటు, 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 దాటు. సీత గీత దాటిందిరా మరి ఏంటి తమ్ముడు రాముడు లేని టైంలో సీతను ఉట్టుకెళ్ళడం సులువే కానీ రాముడు పుట్టినలో ఉన్నప్పుడు సీతను ఉట్టుకెళ్ళాలంటే ఎలా ఉంటుందో నీకు కూడా తెలియాలి కదా నీయా రావణ ఈడు రావణ అయితే మీరందరూ బట్టురా మిమ్మల్ని అందరిని ఇలా కాదురా ఇంకా ఈడు రావణ మీ అందరి తోలు తీసేయాలరా తీసేయాలి తీసేయాలి రాముడు కుటీరంలో ఉన్నప్పుడు సీత జోలికి వెళ్ళకూడదురా రథం తోలు తాత తీసుకోండి. ఇదంతా చూసా కనిపిస్తాంది అప్పుడు సీతమ్మోరి పక్కన రాహులో ఉండుంటే సీతమ్మోరికి అన్ని కట్టాలొచ్చుండేవి కావేమో. అసలు ఆ ముసలాయన టైమింగే టైమింగ్ అబ్బా రాముడు పక్కనే సీత ఉండాలి ఆ, ఇది కరెక్ట్ ఫ్రేమ్ హాయ్ సార్. బాయ్ ఏంట సార్ మీరు సూపర్ సార్. అసలు ఇప్పుడు ఎందుకు అనిపించిందండి మీకు ఆ రోజు ఏం కొట్టారు సార్ వాళ్ళని. ఓ అదా నాకెప్పుడు ఏ టఫ్ సిచ్యువేషన్ వచ్చినా అక్కడ భలే ఉంటారు సార్ మీరు. నిజంగా మీరు నా పక్కనుంటే బాగా అనిపిస్తుంది సార్. బాయ్ సార్. సార్ మీరు చెప్పండి మీరు రేపు మన కాలేజ్కి రావాలి. ఆ, దేనికండి సర్ప్రైజ్. మన కాలేజ్కి వస్తే చెప్తా. ఓ సర్ప్రైజ్ Yeah. ఐల్ బి దేర్ 10 o'clock షార్ప్. 9:30 కల్లా అక్కడ ఉంటాను సార్ రండి ఎక్కడికండి చెప్తాను రండి మీరు. వస్తున్నా